బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ దశకు చేరుకుంది. ఈ సీజన్ ప్రారంభం నుండి టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు ఇమాన్యుయల్. గ్రాండ్ ఫినాలేలో విజృంభిస్తున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ విన్నర్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు కూడా. అయితే ఇమాన్యుయల్ ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి ఒక దశలో తాపీ పనికి వెళ్లిన ఇమాన్యుయల్ ఈ స్థాయికి వచ్చాడంటే సాధారణ విషయం కాదు. ఈ నేపథ్యంలో ఇమ్మాన్యుయల్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఇమ్మాన్యుయల్ అసలు పేరు నండూరి ఇమ్మాన్యుయల్. 1994 జూన్ 1న గుంటూరు జిల్లా వైకుంఠపురంలో పుట్టాడు. తల్లిదండ్రులు ఆదెమ్మ, అమరయ్య. ఇమ్మాన్యుయల్కి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు వంశీ. వీరిది నిరుపేద కుటుంబం. కూలీ పనులతోనే కుటుంబాన్ని పోషించేవారు తల్లిదండ్రులు. ఇక వైకుంఠపురంలోనే 10వ తరగతి వరకు చదివిన ఇమ్మాన్యుయల్ తెనాలిలో ఇంటర్ చదివాడు. అయితే ఇద్దరు పిల్లలను చదివించే పరిస్థితి లేకపోవడంతో అన్నయ్య వంశీ పొలం పనులు చేస్తూ ఇమ్మాన్యుయల్ను కాలేజ్కి పంపించేవారు. ఇక పేద కుటుంబం కావడంతో బంధువులు ఎలా చూసేవారో చెప్పాల్సిన అవసరం లేదు. చదువు ఎందుకు అని ఎగతాళి చేసిన వారు ఉన్నారు. వాటిని ఎదుర్కొంటూనే చదువుకునేవాడు ఇమ్మాన్యుయల్. ఖాళీ సమయంలో పొలం పనులకు వెళ్లేవారు. సీనియర్లు ఇచ్చిన పుస్తకాలతో చదువుకునేవారు. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలాంటిదో ఒక ఉదాహరణ చెప్పవచ్చు. పూరి గుడిసె కావడంతో వర్షం పడినప్పుడు ఇల్లు కురిసేది. దీంతో తల్లిదండ్రులు గోనె సంచులను అడ్డం పెట్టి పిల్లల మీద వర్షం నీరు పడకుండా నిద్రపుచ్చేవారు. అలాంటి ఘటనలు చాలానే ఎదుర్కొంటూ వచ్చారు ఇమ్మాన్యుయల్. అయితే క్రమశిక్షణ విషయంలో మాత్రం తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా ఉండేవారు. తాము ఎదుర్కొన్న ఇబ్బందులు పిల్లలకు రావద్దనే ఉద్దేశంతో జీవితంలో స్థిరపడాలని కోరుకునేవారు. ఇక ఇమ్మాన్యుయల్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. కానీ ఇంకా చదివించే పరిస్థితి లేదు. తండ్రి సంపాదన కూడా తగ్గిపోయింది. దీంతో డిగ్రీ పూర్తయ్యాక తాపీ పనికి వెళ్లారు ఇమ్మాన్యుయల్. సిమెంట్ బొచ్చలు మోసేవారు. కొన్ని రోజులకు వేళ్లన్నీ బొక్కలు పడి ఆ బాధను తట్టుకోలేకపోయేవాడు. అయితే తాను బాధపడుతున్న విషయం తల్లిదండ్రులకు తెలియకూడదన్న ఉద్దేశంతో పక్కకు వెళ్లి ఏడ్చేవాడు. కొన్ని రోజులకు ఒక ప్రైవేట్ స్కూల్లో పార్ట్ టైం టైపిస్ట్ గా కూడా చేరాడు. ఆ సంపాదన ఇంటికిచ్చేవాడు. అప్పుడెప్పుడు స్నేహితుల ఇళ్లకు వెళ్ళినప్పుడు టీవీ చూసేవాడు. దీంతో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడే సోషల్ మీడియా హవా మొదలైంది. తన స్నేహితుల ఫోన్తో చిన్న చిన్న వీడియోలు తీసుకునేవాడు. కొంతమంది మెచ్చుకునేవారు. మరికొందరు మాత్రం నీ ముఖం అద్దంలో చూసుకున్నావా, నువ్వు యాక్టింగ్ చేస్తే నీ ముఖం ఎవరైనా చూస్తారా అని ఎగతాళి చేసేవారు. దీంతో తాను ఎవరికీ చెప్పకుండానే యాక్టింగ్లో రాణించాలి అనే పట్టుదలతో ఉన్నాడు. తన అన్నయ్యకు కూడా ఇదే విషయం చెప్పాడు. అన్నయ్య అప్పు చేసి ఇచ్చిన 500 రూపాయలతో హైదరాబాద్ చేరారు. తల్లిదండ్రులకు మాత్రం తాను జాబ్కి వెళ్తున్నానని చెప్పారట. హైదరాబాద్ వచ్చాక తన స్కూల్ సీనియర్ రూమ్లో 2 రోజులు ఉన్నాడు. సినిమాల్లో ఎవరూ తెలీదు. దీంతో అన్నపూర్ణ స్టూడియోకు పలుమార్లు వెళ్లారు. అయితే తన ప్రొఫైల్లో యాక్టింగ్కు సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో చాలా చోట్ల రిజెక్షన్స్ ఎదురయ్యాయి. కొన్ని చోట్ల సెక్యూరిటీ వారు కూడా చీత్కరించుకుని బయటకు పంపించేవారు. ఓ రోజు కృష్ణానగర్కి వచ్చినప్పుడు తన స్నేహితుడి సలహాతో ఓ ఆడిషన్లో పాల్గొన్నాడు. అక్కడికి వచ్చిన వారు ఇన్స్టా, టిక్టాక్ లాంటి యాప్స్ ద్వారా వీడియోలు చేయడం చూసి తాను కూడా రీల్స్ ద్వారానే టాలెంట్ నిరూపించుకోవాలని అనుకున్నాడు. కానీ ఫోన్ కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవు. ఇంట్లో డబ్బులు అడిగే పరిస్థితి లేదు. అంతేకాకుండా తాను హైదరాబాద్లో యాక్టింగ్ ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నానని తెలిస్తే వాళ్ళు వెనక్కి వచ్చేయమంటారు. తండ్రి చాలా కోప్పడతారు. అందుకే ఇంటికి ఎక్కువగా ఫోన్ చేసేవారు కాదు. తన అన్నయ్యకు విషయం తెలుసు. ఆయన కూలి పని చేసి తమ్ముడికి డబ్బులు పంపించేవారు. అయితే ఫోన్ కోసం తన అన్నయ్యను మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒక్క పూట తిని రెండో పూట భోజనానికి పెట్టుకున్న డబ్బులను దాచుకుని కొన్నాళ్లకు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కుని రీల్స్ స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులకు ఆ రీల్స్ వైరల్ అయ్యాయి. పెళ్లిళ్లకు, బర్త్డే ఫంక్షన్లకు కొన్ని టీంలతో కలిసి స్టాండప్ కామెడీ చేయడం మొదలుపెట్టారు. 2018 వరకు పలు కామెడీ షోలు చేశాడు. అప్పుడే కొంత పేరు వచ్చింది. పటాస్ షో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లి సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ స్కిట్లోనే తనదైన కామెడీ పంచులతో అదరగొట్టారు. అలా స్టాండప్ కమెడియన్గా చేస్తూనే పటాస్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇమ్మాన్యుయల్ టైమింగ్, పంచులకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. జబర్దస్త్లోనూ ఛాన్స్ వచ్చింది. మొదట పలు టీమ్ లీడర్స్ కింద పనిచేసిన ఇమ్మాన్యుయల్ తన స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించడంతో ఇమ్మాన్యుయల్కు మరింత స్కోప్ పెరిగింది. మంచి స్కిట్లు చేయడంతో మరింత పేరు వచ్చింది. లేడీ కమెడియన్ వర్షతో స్కిట్స్ చేస్తూ
తనదైన పంచ్లతో ఆడియన్స్ ను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. వీరిద్దరి కెమిస్ట్రీ బుల్లితెరపై బాగా వర్కౌట్ అయింది. అలా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోస్ లో చేశారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. సాయి దుర్గాతేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించగా, మాస్ మహారాజా రవితేజ మాస్ జాతరలోనూ చిన్న రోల్ చేస్తున్నారు. కొర్రమీను, గమ్ గమ్ గణేష తదితర చిత్రాల్లో నటించారు. ఇక వర్షతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడమే కాదు, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కొన్ని స్కిట్లలో ఇందుకు సంబంధించి వీరు యాక్టింగ్ కూడా చేశారు. అందులో నిజమెంత అనేది పక్కన పెడితే, బుల్లితెర చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఇమ్మాన్యుయల్ ఎక్కడ కనిపించినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వర్షతో పెళ్లి ఎప్పుడు అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇక ఓ షోలో ఇమ్మాన్యుయల్ పేరెంట్స్ ని, అన్నని వేదికపై తీసుకువచ్చి సర్ప్రైజ్ ఇస్తారు నిర్వాహకులు. వారిని వేదికపై తీసుకొచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇమ్మాన్యుయల్ తండ్రి మాట్లాడుతూ, నా పిల్లలు చెడ్డ పేరు తెచ్చుకోకూడదని మాత్రమే కోరుకునేవాడిని, కానీ ఇంత మంచి పేరు తెచ్చుకుని స్టేజ్ మీదకు మమ్మల్ని తీసుకొచ్చాడు అని చెప్పారు. ఇమ్మాన్యుయల్ డెడికేషన్ విషయానికి వస్తే ఓ అంశాన్ని ప్రస్తావించవచ్చు. గతంలో తన తాత మరణం గురించి మాట్లాడుతూ, నేను జబర్దస్త్కి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తుంది. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేసి తాత చనిపోయారని చెప్పాడు. మా తాత అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను అప్పుడు వెళ్ళిపోతే స్కిట్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు వెళ్ళలేని పరిస్థితి. పక్కకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని స్టేజ్ పైకి వచ్చి స్కిట్ చేశాము. ఆ స్కిట్ అద్భుతంగా వచ్చింది. నేను ఇప్పటి వరకు చేసిన స్కిట్స్ అన్నింట్లో అదే బెస్ట్. మా తాత మరణించాడు అనే బాధను మర్చిపోవడానికి బహుశా బాగా పర్ఫామ్ చేశానేమో. స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు ముగిశాయి. మా తాత కడసారి చూపు కూడా దక్కలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు ఇమ్మాన్యుయల్. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఇమ్మాన్యుయల్ తల్లి వచ్చినప్పుడు జరిగిన ఘటనలు కూడా చాలా మందిని కంటతడి పెట్టించాయి. సర్ప్రైజ్ గా ఇమ్మాన్యుయల్ తల్లిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తారు. తన తల్లిని సడన్ గా చూసిన ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు. దీంతో తల్లి ఆదెమ్మ మాట్లాడుతూ, ఏ బంగారాన్ని వద్దు అనుకున్నానో ఆ బంగారం ఇప్పుడు 2 రాష్ట్రాలకు బంగారం అయింది అని చెప్పారు. అంటే ఇమ్మాన్యుయల్ పుట్టే సమయానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేదు. రెండో సంతానాన్ని పోషించే స్తోమత లేదు. దీంతో ఇమ్మాన్యుయల్ ని వద్దు అనుకున్నారట. ఆ తరువాత తాము ఇంకా కష్టపడదామని భావించి ఇమ్మాన్యుయల్ ని కన్నారు. ఆ విషయం చెప్పినప్పుడు ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. తరువాత ఇమ్మాన్యుయల్ తల్లి కోసం లోఫర్ మూవీ సాంగ్ పాడి డెడికేట్ చేశారు. ఇక ఇటీవల ఇమ్మాన్యుయల్ అన్నయ్య వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇమ్మాన్యుయల్ కు ఏమీ లేనప్పుడే ఒక అమ్మాయి పరిచయమైంది. ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి, అది అయ్యాక అప్పుడు అఫీషియల్ గా అందరికీ చెప్తాడు. మాక్సిమం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆమె డాక్టర్ అని తెలిపాడు. దీంతో ఇమ్మాన్యుయల్ త్వరలోనే డాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు అద్దంలో నీ ముఖాన్ని చూసుకున్నావా అని హేళన చేసిన వారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఇమ్మాన్యుయల్. ఎవరు ఎంత టార్గెట్ చేసినా, ద్వేషించినా, హేళన చేసినా నవ్వుతూ భరించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. జీవితంలో సొంతంగా కారు కొనుక్కున్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని అన్నాడంటే తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎన్నో అవమానాలు, హేళనలు, కష్టాలు ఎదుర్కొని బుల్లితెర చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఇమ్మాన్యుయల్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఎంతో మందికి స్ఫూర్తి అని కూడా చెప్పవచ్చు. అదే సమయంలో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అని కూడా నిరూపించారు. ఆయన లైఫ్ లో మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి ఇమ్మాన్యుయల్ కి సంబంధించిన అంశాలు.